వెల్కమ్ బ్యాక్ టు యువర్ చాయిస్ కార్నర్ విత్ స్వప్న. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే, మీరు ఎలా ఉన్నారనేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ నేను మీకు నిన్న చెప్పాను కదా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్తో ఎంత సంపాదించుకోవచ్చు అండ్ ఎలా కొనాలి ఏంటి అనేసి. సో ఈరోజు వచ్చేసి నేను ఈ మిషన్ చూపిపోతున్నానండి. ఆన్ చేసి ఎలా ఆపరేట్ చేయాలి, అసలు ఎలా ఉంటుంది దీంట్లో, ప్యాటర్న్ ఎలా మనము ఆపరేట్ చేయగలము అనేసి మీకు ఒకటి చూపిస్తాను. ఎందుకంటే మీకు ఒక హోప్ వచ్చేస్తుంది కదా, ఓకే నేను ఆపరేట్ చేయగలను అనేసి అని తెలిసిపోతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో చూసేద్దామా, నేను చూపిస్తాను ఒకసారి మీకు. చూస్తున్నారు కదండి, ఇలా ఉంటుంది మిషన్ టోటల్గా. సో మనకి షోరూమ్ వాళ్ళే ఒకటి పెన్ డ్రైవ్ ఇస్తానండి, అది వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనం కనెక్ట్ చేసుకునే వైర్. ఓకే అండి, ఇది నేను వచ్చేసి ఉషా షోరూంలో తీసుకున్నాను. దీని నేమ్ వచ్చేసి మెమోరీ కాఫ్ట్ 450E అండి. ఆల్రెడీ మనకు ఈ పెన్ డ్రైవ్లో కొన్ని డిజైన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇంకేమైనా న్యూ డిజైన్స్ కావాలనుకుంటే మనము కొనుక్కోవచ్చు అండి. అంటే మీన్స్ 100 రూపీస్ 200 రూపీస్ అనేసి సేల్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో. అఫ్కోర్స్ మీకు ఏమైనా కావాలంటే నేను కూడా సేల్ చేస్తాను. అండ్ థ్రెడ్స్ కూడా మనకి దొరుకుతాయండి, బేగం బజార్లో కావచ్చు, లేదంటే ఇది సేల్ చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు, మనకు షోరూంలో అడిగితే చెప్తారనమాట. సో నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది అనేసి. సో ఇక్కడ ఒక స్విచ్ ఉంటుందన్నమాట. ఈ స్విచ్ని కూడా మనం ఆన్ చేసుకోవాలి. ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఇది ఆన్ చేసుకున్నాక మనకు మిషన్ అనేది ఆన్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇలా వస్తుంది, ప్లీజ్ రిమూవ్ హూప్, కీప్ హ్యాండ్స్ క్లియర్, క్యారేజ్ విల్ నో. ఇది మూవ్ అవుతుంది అనమాట. దీని మీద ఏమైనా హ్యాండ్స్ ఉంటే తీసేసి అనేసి చెప్తుంది. సో అది ఓకే చేసేసుకోవాలి. ఓకే చేసుకున్నాక ఇది ఇలా మూవ్ అవుతుంది అనమాట, చివరికి వచ్చేస్తుంది. సో వచ్చాక మనం ఇంతకుముందు ఏదైనా వర్క్ అలా వేస్తూ ఆగిపోతే, మధ్యలో ఆగిపోతే కనుక అది రెజ్యూమ్ చేసుకుంటారా అనేసి మనల్ని అడుగుతుంది. సో మనకు అది కావాలనుకుంటే ఓకే కొట్టేయచ్చు, అవసరం లేదనుకుంటే ఇంటూ కొట్టేస్తే అది సరిపోతుందండి. సో ఇది వచ్చేసి హోమ్ అండి. ఇది వచ్చేసి ఫైల్స్, ఈ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా అంత అవసరం లేదు మనకి. సో మనము ఫైల్స్లోకి వెళ్ళిపోదాము. ఫైల్స్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ మనము ఇది మిషన్లో ఏమైనా మనం సేవ్ చేసుకుంటే అవి చూపిస్తుంది. సో నాకు మిషన్లో ఏం లేవు, నాకు పెన్ డ్రైవ్లోనే ఉన్నవి. సో నేను పెన్ డ్రైవ్ ఆప్షన్కి వెళ్తున్నాను, కనిపిస్తుంది కదా, పెన్ డ్రైవ్ ఆప్షన్కి వెళ్తున్నాను. సో పెన్ డ్రైవ్లో ఒక ఫైల్ ఉందండి, ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. అందులో కొన్ని పేజెస్ ఉన్నవి. సో టోటల్గా నాకు 12 పేజెస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో దీంట్లో ఏంటంటే డిజైన్స్ ఉంటాయి. ఇది మనం ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట, కనిపిస్తుంది కదండి. ఇది వచ్చేసి లెఫ్ట్ నెక్ ఇలా అది క్లిక్ చేయగానే మనకి ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఇది కూడా మూవ్ అయిపోతుందండి, మనకి అది ఎక్కడ వస్తుంది అనేసి చూపిస్తుంది. నెక్ ఇది కూడా మూవ్ అయిపోతుంది. సో మనకి ఇది కావాలనుకుంటే నెక్ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఇదేంటంటే మనము డైరెక్ట్గా ఇంతే సైజ్ కూడా చూపిస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా, 7x9x11 ఇంచెస్ అంటే హైట్లో 11 ఇంచెస్. అండ్ ఈ వెడ్త్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి 11 ఇంచెస్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 7.9 చూపిస్తుంది అనమాట. సో అది చూపిస్తుంది, అంటే పొడవు వెడల్పులు కూడా చూపిస్తుంది అనమాట నెక్కి. సో ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇది వచ్చేసి హోమ్లోకి వెళ్ళాలండి. హోమ్లో వచ్చేసి గ్రాఫ్ సింబల్ ఉంటుంది కదా, ఈ గ్రాఫ్ సింబల్కి వెళ్ళి ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. మనకి ఒకవేళ ఈ ఆప్షన్ వచ్చేసి మనకు ఫ్రేమ్ సైజెస్ ఇందులో తగ్గించుకోవద్దండి. ఆల్రెడీ మనకు 2 ఫ్రేమ్స్ వస్తాయి. సో మనం బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి మనకి ఈ ఫ్రేమ్ అవసరం. ఒకవేళ మీకు చిన్న బ్లౌజెస్ ఏమైనా కుట్టాలి అనుకుంటే ఇది ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు బ్లౌజ్ కాబట్టి మనం ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్నాము, ఆల్రెడీ అది సెలెక్ట్ చేసి ఉంది. సో ఇది వచ్చేసి కాపీ అండి, మనం కాపీ బూటా అప్పుడు ఇది కాపీ చేయడానికి వస్తుంది. ఇది వచ్చేసి డిలీట్ అండి, ఇది నొక్కితే మనకి ఇది డిలీట్ అయిపోతుంది. లేదంటే ఏదైనా మనం బూటా ఎక్స్ట్రా ఏదైనా పెట్టుకున్నప్పుడు ఇది డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సైజెస్ అండి. ఇప్పుడు నెక్ సైజ్ తగ్గించాలనుకుంటే మైనస్ చేసేయాలి, తగ్గిపోతుంది కదా, అలా అనమాట. ఒకవేళ పెంచుకోవాలనుకుంటే ప్లస్ చేసేసేయాలి, పెరిగిపోతుంది. సో మనం ఇంతకుముందు కాపీ నొక్కాం కదా, ఒకటి కాపీ అయింది. సో నేను ఒకటి డిలీట్ చేసినాను, ఓకే కనిపించింది కదా. అండ్ నెక్స్ట్ ఇది యారో మార్క్ వచ్చేసి
మనకి ఇది క్రాస్ అవుతుందండి, ఇది నెక్గా ఇట్లా క్రాస్ అవుతుంది. మనం ఇది ఎలా అంటే అలా క్రాస్ చేసేసుకోవచ్చు, తిప్పేసుకోవచ్చు అనమాట. అండ్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రివర్స్ అవుతుందండి, ఇలా మనం నెక్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఉల్టా చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నేమ్స్, అది మనకు అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి బూటాస్ని, ఇది అవసరం లేదండి మనకి. ఇది వచ్చేసి కలర్స్, అంటే మనం ఏదైనా బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకున్నప్పుడు కలర్స్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేసి దీని మీద చూసుకోవచ్చు. ఇలా చూపిస్తున్నారు కదా, ఇప్పుడు ఆరెంజ్ ఉంది, ఓకే. నెక్స్ట్ ఎల్లో, ఇది ఎల్లో కుడదాం అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్, అండ్ ఇది వచ్చేసి బ్లూ. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, చూస్తున్నారు కదా. సో ఇలా మనము కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని అది కాంబినేషన్ ఎలా ఉందనేసి కూడా చూసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా. ఇలా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కలర్ ప్యాటర్న్ అనమాట. మనం ఎన్ని కలర్స్ చేసుకున్నామో అన్ని కలర్స్ ఇక్కడ మనకి 4 కలర్స్ చేసుకున్నాం కదా, 4 కలర్స్ ఇక్కడ చూపిస్తుంది. సో అండ్ ఇక్కడ మనం ఓన్లీ మనం కుట్టే కలరే కావాలి అనుకుంటే ఇది చూపిస్తుందండి. సో కుట్టే కలర్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి డ్రాగ్ చేసుకోవచ్చు, ఇది మనకు అవసరం లేదు అంతగా. అండ్ ఇది వచ్చేసి సైడ్ కలర్ జరుపుకోవడానికండి. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా మనకు అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి థ్రెడ్ టెన్షన్, స్పీడ్ థ్రెడ్ టెన్షన్ టైట్ చేసుకోవడము, లూజ్ చేసుకోవడం అనమాట. అండ్ ఇది వచ్చేసి కింద బాబిన్ థ్రెడ్ ఉంటుంది కదా, దాని లెంత్ వచ్చేసి సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ స్పీడ్ కూడా అండి, ఈ స్పీడ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఆ స్పీడ్ ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ మనం ఏది కూడా ఆపరేట్ చేసుకోవద్దండి. ఏంటంటే ఇప్పటివరకు నాకైతే యూజ్ అవ్వలేదు, నేను ఏది చేంజెస్ చేసుకోలేదు. అది కంపెనీ నుంచి వచ్చినవి అలానే ఉంచేసాను అనమాట. సో మనకు పెద్దగా ఏం అన్నీ యూజ్ అవ్వవు. సో చూస్తున్నారు కదా. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మనము స్పీడ్ పెంచుకోవచ్చు అనమాట. 500, 600, 700, 800 అండ్ 860 లాస్ట్ SPM అనమాట. అంత స్పీడ్ వరకు మనము కుట్టొచ్చు అనమాట దీంట్లో. సో అలా అయితే ఏంటంటే మనకు ఊరికే థ్రెడ్ తెగడిపోవడము అలాంటివి ఉంటాయి. సో మనం మ్యాక్సిమం 400 to 500 ఉంచేసుకోవాలి. నేనైతే ఇంకా 400లోనే ఉంచుకుంటాను, ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ థ్రెడ్ ఎక్కువ తెగకుండా ఉంటుందన్నమాట. సో అండ్ వర్క్ కూడా నీట్గా వస్తుంది అనేసి నేను 400 పెట్టుకుంటాను. ఇంకొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే 500 పెట్టుకుంటాను, అంతకంటే ఎక్కువైతే పెట్టుకుని. ఇంకా 600 అలా పోతే ఏంటంటే అది థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది. సో నాకు ఇంత చాలా అనేసి నేను అంతే పెట్టేసుకుంటానండి. సో ఇది వచ్చేసి ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము స్టార్ట్ చేశాక ఇక్కడ అన్నీ ఆపరేట్ చేసుకుని ఓకే పెట్టుకున్న తర్వాతకి మనం ఇక్కడ స్టార్ట్ చేయాలండి. ఇది స్టార్ట్ బటన్. ఒకవేళ స్టార్ట్ చేశాక స్టాప్ చేయాలన్నా కూడా ఇదే స్టాప్ బటన్. అండ్ నెక్స్ట్ మనం థ్రెడ్ కట్ చేయాలి, ఇలా పైకి అన్న తర్వాతకి థ్రెడ్ కట్ చేయాలనుకుంటే ఇది థ్రెడ్ కట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి మనకి. అండ్ నెక్స్ట్ మీకు టోటల్గా ఇంకా కావాలి, ఇది వచ్చేసి ఫ్రేమ్ ఇక్కడ ఫిట్ చేసుకుంటామండి. దీనికి ఫ్రేమ్ వచ్చేసి ఇలా అనేసి తీసేసుకోవచ్చు. ఆ ఫ్రేమ్ తీయడం కూడా ఓన్లీ ఈ కార్నర్స్ నుంచే తీసుకోవాలన్నమాట. ఈ కార్నర్స్ నుంచే మనకు ఫ్రేమ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బాబిన్ ఉంటుందండి. ఈ బాబిన్ వచ్చేసి మనము ఇలా ఇక్కడ నుంచి తీసేసుకోవడం వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి బాబిన్ తీసుకొని బాబిన్లో థ్రెడ్ పెట్టేసి మళ్ళీ బాబిన్ ఇక్కడ పెట్టేసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇది క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇవి రెండు తీసేసి, నార్మల్ మిషన్ ఐడియా ఉంటుంది కదా అందరికీ, సో అలానే తీసేసి లోపలంతా క్లీన్ చేస్తూ ఉండాలి వీక్లీ వన్స్, ట్వైస్ అలా. అండ్ సో బాబిన్కి వచ్చేసి నేను ఈ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి, అజయ్ థ్రెడ్ మార్క్ థ్రెడ్ అనేసి, వైట్ థ్రెడ్. దేనికైనా మనం వైట్ థ్రెడ్ యూజ్ చేసుకుంటే సరిపోతుందండి బాబిన్కి. సో నేను బాబిన్కి వచ్చేసి ఈ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. నార్మల్గా ఇంకా సన్న థ్రెడ్ కూడా ఉంటుందంట, బట్ ఏంటంటే నా బాబిన్కి ఇదైతేనే నీట్గా వస్తుంది. అండ్ మనకు డిజైన్స్కి మాత్రము కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేస్తాం కదా, నేను ఇలాంటి థ్రెడ్స్ యూజ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మా కజిన్ సిస్టర్ తెచ్చిస్తారు నాకు. నేను ఎక్కడ తను ఎక్కడ తెస్తుందో కూడా నాకు తెలియదు, యాక్చువల్గా నేను అడగలేదు, ఇంకా తను తెచ్చిస్తుంది కదా అనేసి. తనకు కూడా మిషన్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి 80 అంటే బయట 80 రూపీస్ వరకు అలా ఉంటుందంట అండి. నాకు మా కజిన్ సిస్టర్ వచ్చేసి 60-50 అలా తెచ్చిస్తుంది, సైజుని బట్టి ఉంటుంది కాస్ట్. బయట అయితే 80 వరకు కూడా సేల్ చేస్తారు అనేసి అయితే విన్నాను నేను. సో ఇది థ్రెడ్ అనమాట. ఈ థ్రెడ్ వచ్చేసి ఏంటంటే
మనము ఇక్కడ ఇలా పెట్టేసి అండ్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ యారో మార్క్స్ కూడా మనకు వస్తాయి అన్నమాట, థ్రెడ్ ఎలా పెట్టాలనేసి. ఇక్కడ కిందికి పోనిచ్చి అండ్ మళ్ళీ ఇలా వచ్చేసి ఇక్కడ ఉంది కదా, మళ్ళీ ఇలా వచ్చేసి ఇలా వచ్చి అండ్ ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి అండ్ ఈ థ్రెడ్ని ఇక్కడ నీడిల్ ఉంది కదా, నీడిల్ ఇక్కడ నీడిల్ ఉంది కదండి, ఈ నీడిల్లోకి పెట్టేసుకోవాలి నార్మల్గా, తెలుసు కదా. సో నీడిల్లోకి పెట్టేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఈజీగా ఉంటుందండి. ఆపరేటింగ్ కూడా మీరు ట్రయల్కి 1-2 బ్లౌజెస్ ఎలాగో కుడతారు కదా, ఆ ట్రయల్ చేసినప్పుడే మీకు ఇందులో ఉన్న డౌట్స్ అన్నీ వచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. అండ్ ఈజీగా కూడా ఉంటుందండి. మనమే సెట్ చేసుకుంటూ ఫోన్ ఆపరేటింగ్ ఎలాగో ఫోన్ ఆపరేట్ ఎలా చేస్తామో సో దానిలానే మనకు ఒక 2 days దీన్ని కనుక ఆపరేట్ చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది. అండ్ హ్యాండ్ సైజెస్ కూడా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట ఇందులో. సో చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఎవరికైనా మాత్రము ఏదైనా వర్క్ చేయాలని చాయిస్ అనుకుంటే మాత్రము ఇది చేసేయండి. సో నేను చూసారు కదా, నేను ఇది చేశాను రీసెంట్గా. వర్క్ ఇలా వస్తుందండి. అంటే ఇది వాషబుల్ అన్నమాట. మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ వాష్ చేయడానికి రాదు, అంత కాస్ట్ పెట్టి వాష్ చేసి అవి కలర్ పోతాయి. బట్ ఇవి థ్రెడ్స్ కలర్స్ కూడా పోవండి, చాలా నీట్గా కూడా ఉంటుంది. సో వర్క్ చూస్తున్నారు కదా, ఏమంటారు, వర్క్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇవి ఏంటంటే నేను ఇంకా థ్రెడ్స్ ఇంకా ఇవన్నీ ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేయలేదు. కట్ చేసి ఇంకా కావాలి, ఇంకా హెవీగా కావాలనుకుంటే మనకు నార్మల్గా మగ్గం స్టోన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి మగ్గం స్టోన్స్ కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నేను పేస్ట్ చేశాక మీకు నెక్స్ట్ ఏదైనా వీడియోలో మీకు చూపిస్తాను కూడా. నేను ఈ బ్లౌజ్కి పేస్ట్ చేస్తున్నాను, సో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కూడా. ఓకే అండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మిషన్ తీసేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. ఇన్స్టాలో కానీ ఎఫ్బీలో కానీ కాంటాక్ట్ అయితే నేను మీకు డౌట్స్ కూడా క్లియర్ చేయమంటే చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అందువల్ల నా ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి వీడియోలో నేను మగ్గం వర్క్ డిజైన్స్ కూడా చూపిస్తాను. ఓకే, చూసేసేయండి. బాయ్.